హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మనస్విని వెల్నెస్ కోచ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీతో చాలా ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే హెల్త్ అనేది ఈ రోజుల్లో చాలా మేజర్ టాపిక్ అయిపోయింది. ఇంచుమించు ఆఫ్టర్ కరోనా అనుకుంటా హెల్త్ మీద ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చింది. బట్ హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి అందరికీ తెలిసిన విషయమే. బట్ ఇంకొందరి కోసం నేను మళ్ళీ మీతో చెప్తున్నాను. మనకి హెల్తీగా ఉండాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ చెప్తున్నారు 80% మనకి మంచి ఫుడ్ తినాలి, ఒక 20% వర్కౌట్ ఉండాలి, బెటర్ స్లీప్ ఉండాలి, బెటర్గా వాటర్ తీసుకోవాలి. సో ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ చాలామంది టైం లేకో లేదంటే మర్చిపోయో చేయడం మానేస్తారు. సో అన్నిట్లో మేజర్గా ఏంటంటే ఫుడ్ అనేది 80% మనకి మేజర్గా వర్క్ చేస్తుంది మన హెల్త్ మీద. సో ఫుడ్ అనేది ఎలా తీసుకోవాలి అంటే మనకి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ తీసుకోవాలండి. అసలు ఏంటి న్యూట్రిషన్? ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా న్యూట్రిషన్ని, డైట్ అని ఎక్కడ పడితే అక్కడే మాటలు వినిపిస్తున్నాయి కదండి. అసలు న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే న్యూట్రిషన్, ఫుడ్ ఇదంతా పక్కన పెడితే మనం పాత రోజుల్లోకి వెళ్ళగలిగితే అప్పట్లో పండించే విధానం ఎలా ఉండేది? లైక్ ఒక 6 months పంట పండించేవారు అండ్ ఒక 6 months ఆ భూమిని ఖాళీగా ఉంచేవారు. ఆ 6 monthsలోని భూమికి కావాల్సిన కొన్ని వాల్యూస్ దానిలో రెడీ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ 6 monthsలో వేసే పంట కోసం రెడీ అయ్యి ఆ వాల్యూస్ అన్నీ మొక్కలోకి వచ్చి అదంతా మనకి ఫుడ్లోకి వచ్చి అదంతా మన బాడీకి వర్క్ అయ్యేది. బట్ ఇప్పుడు అసలు భూమిని ఖాళీగానే ఉంచట్లేదు, పంట పండిస్తున్నారు. ఆ వాల్యూస్ అనేది చాలా తగ్గిపోయింది. అండ్ నెక్స్ట్ వండే విధానం. అప్పటి రోజుల్లో చూసుకోగలిగితే మనకి ఇంటి నిండా మనుషులు ఉండేవారు. అంటే ఇప్పుడు కల్చర్ ఎలా అయిపోయిందంటే మేమిద్దరం మాకిద్దరు అనే కల్చర్ వచ్చేసింది. సో మనకి వండే విధానం చాలా చేంజ్ అయిపోయింది. ఇంట్లో తక్కువ మంది ఉండడం వల్ల ఎక్కువగా ఫ్రైస్ ఎక్కువ తింటున్నారు, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో అలా తినడం వల్ల మనకి కావాల్సిన వాల్యూస్ చాలా పోతున్నాయండి వండే విధానంలో. అంటే అప్పట్లో ఏంటంటే చింతపండు ఎక్కువ యూజ్ చేసి పులుసులాగా లేదంటే కర్రీస్లా చేసుకునేవారు. ఇప్పుడేమో ఫ్రైస్ ఎక్కువైపోయాయి. మనకి ఆ ఫుడ్ అనేది ఉడికించే కొద్దీ అంటే ఫ్రై అయ్యే కొద్దీ అందులో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ చాలా వెళ్ళిపోతాయి. అండ్ నెక్స్ట్ తినే విధానం కూడా చాలా మారింది. తినే విధానం ఏం మారింది అంటే మనకి టైమింగ్స్ చేంజ్ అయ్యాయి చాలా. ఇప్పుడు లేట్ నైట్స్లో పడుకోవడము, మార్నింగ్ లేట్గా తినడం, కొంతమంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడము, టైం ఉంటే తింటున్నారు, లేదంటే టైం లేకపోతే తినడం మానేస్తున్నారు. అంటే ఫుడ్ తినడానికి సపరేట్ టైం అంటూ పెట్టట్లేదు. అండ్ ఆఫ్టర్ ఈవినింగ్ 6-7 తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. దీనివల్ల కూడా హెల్త్ అనేది సరిగా ఉండట్లేదు. సో అసలు ఏంటి న్యూట్రిషన్ అంటే ఏం లేదండి, అది ఏదో సపరేట్ టాపిక్ ఏం కాదు. న్యూట్రిషన్ అంటే ఏంటంటే పోషకాలతో కూడిన ఆహారం. అప్పట్లో మనకి ఏదైతే ఫుడ్ ఉండేదో అంటే మనకి రైస్లో ఫైబర్ దొరికేది. బట్ ఇప్పుడు రైస్లో ఓన్లీ కార్బోహైడ్రేట్స్ వస్తున్నాయి, రిమైనింగ్ వాల్యూస్ ఏం రావట్లేదు. అలానే కర్రీస్లో రిమైనింగ్ విటమిన్స్ అండ్ మినరల్స్, ఫ్రూట్స్లోని ప్రతి దాంట్లో ఏం తిన్నా కానీ ప్రతి దాంట్లో మనకు కావాల్సిన వాల్యూస్, బాడీకి కావాల్సిన వాల్యూస్ అన్నీ ఆ ఫుడ్లో మనకు దొరికేవి. బట్ ఇప్పట్లో చూసుకోగలిగితే మనకు ఆ వాల్యూస్ అన్నీ ప్రజెంట్ ఫుడ్లో రావట్లేదు. ఎందుకు అంటే మనకి ఫెర్టిలైజర్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అది యూజ్ చేయడానికి కూడా కారణం ఉందండి. ఏంటంటే ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకపోతే అసలు పంట పండట్లేదు. మా ఇంట్లో అయితే మొక్కలకి పువ్వులు కూడా రావట్లేదండి అవి ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకపోతే. సో అది ఇప్పుడు ఎక్కువైపోవడం వల్ల భూమి అంతా పొల్యూట్ అయిపోయింది. సో ఆ వాల్యూస్ మనకి ఫుడ్లో రావడం లేదు. అందుకని ఇప్పుడు మనకి కొన్ని కంపెనీస్ నుంచి న్యూట్రిషన్ ఫుడ్ అని సపరేట్గా కొన్ని రెడీ చేస్తున్నారు. సో అందులో నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్. నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ తీసుకొని నియర్ బై ఒక 8 kg వెయిట్ లాస్ అయ్యాను. అండ్ నాకు పీసీఓడి ప్రాబ్లం నార్మల్ అయింది. అండ్ నాకు కొంచెం జాయింట్ పెయిన్స్ అవన్నీ ఉండే, అవన్నీ నార్మల్ అయ్యాయండి. ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఈ ఫుడ్ నేను మీకు సజెస్ట్ చేస్తున్నానండి, ఎవరైనా ఇది తీసుకోవచ్చు. అండ్ ఎందుకు హెర్బల్ లైఫ్ సజెస్ట్ చేస్తున్నానంటే ఒకే ఒక రీజన్, ఇది వరల్డ్ నెంబర్ 1 న్యూట్రిషన్ అండి. అండ్ దీని బ్యాక్గ్రౌండ్లో ఒక 300+ సైంటిస్టులు ఉన్నారు, స్పోర్ట్స్ అథ్లెట్స్ దీన్ని తీసుకుంటారు. సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నేను అండ్ మా హస్బెండ్ ఒక 12 years నుంచి ఈ షేక్స్ తీసుకుంటున్నారు. మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ తీసుకుంటున్నారు. అసలు ఈ ఫుడ్డే ఎందుకు అంటే మనకి డైలీ బాడీకి ఒక 114 వాల్యూస్ ఆఫ్ న్యూట్రిషన్ వాల్యూస్ మనకు కావాలి. ఫర్ సపోజ్ అప్పట్లో మనకు డాక్టర్స్ చెప్పేవారు డైలీ ఒక యాపిల్ తినండి, మీకు హాస్పిటల్కి వెళ్ళే అవసరం ఉండదు అని. బట్ ఇప్పుడు 1 kg యాపిల్స్ తిన్నా కానీ మనకు ఆ వాల్యూస్ రావట్లేదు. సో ఈ ఫుడ్లో ఏంటంటే మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ సపరేట్గా తీసి
మనకి ఒక పౌడర్ రూపంలో ఇస్తున్నారండి. ఈ షేక్స్ మనం తీసుకోవడం వల్ల మనకి బాడీకి కావాల్సిన ఆల్మోస్ట్ ఒక 90 టైప్ ఆఫ్ వాల్యూస్ మన బాడీకి వచ్చేస్తాయి. సో కంప్లీట్గా హెల్తీ కాకపోయినా అంతో కొంత హెల్తీగా మనం ఉండడానికి సపోర్ట్ అవుతుంది. అండ్ దీనివల్ల వెయిట్ లాస్ అండ్ వెయిట్ గెయిన్, ఎవరైనా వెయిట్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఫుడ్ వల్లే మేజర్గా ఇప్పుడు ఎక్కువ ఛాలెంజెస్ అయిపోయాయి. షుగర్ అని, థైరాయిడ్ అని, బీపీ అని చాలా ఎక్కువ ఛాలెంజెస్ ఫుడ్ చేంజ్ అవ్వడం వల్ల వస్తున్నాయండి. పాత రోజుల్లోకి వెళ్ళగలిగితే అసలు షుగర్ అని కానీ, బీపీ కానీ ఎవరికో ఒక 1,00,000లో ఒకరికి, అలా స్లోగా కొంచెం ముందుకు వస్తే 100లో ఒకరికి. ఇప్పుడు 100లో 60% ఆఫ్ ది పీపుల్కి షుగర్ అనేది కామన్గా ఉంటుందండి. సో ఇలాంటివి రాకుండా మనం బాడీని హెల్తీగా మెయింటైన్ చేసుకోవడానికి ఈ న్యూట్రిషన్ అనేది బాగా సపోర్ట్ అవుతుందండి. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనేది రియల్గా చాలా మంచిది, బాడీకి చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఇది మేము పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసామండి. మా ఫ్యామిలీలో మోస్ట్లీ ఆల్మోస్ట్ అందరూ ఇది న్యూట్రిషన్ అనేది క్యారీ చేస్తూ ఉంటారు. డైలీ మేము హెల్తీ బ్రేక్ఫాస్ట్ లాగా ఇదే తీసుకుంటాము. అండ్ మీలో ఎవరైనా హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, లేదంటే ఆల్రెడీ హెర్బల్ లైఫ్ తీసుకొని వాడేసి మానేసామండి, మళ్ళీ యూజ్ చేయాలని అనుకుంటున్నారు, మీకు హెర్బల్ లైఫ్లో మీకు బెస్ట్ కోచ్ కావాలి అనుకుంటున్నారు, ఎవరైనా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. స్క్రీన్పై ఉన్న నెంబర్కి మేము మీకు హెల్ప్ చేస్తాము. అండ్ కంపెనీ నుంచి డైరెక్ట్గా మీకు ఐడి ఇచ్చి ప్రోడక్ట్స్ ఎలా ఆర్డర్ చేసుకోవాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము మీకు డైలీ గైడ్ చేస్తూ ఉంటామండి. అండ్ ఇంకా ఏమైనా మీకు క్వశ్చన్స్ ఉన్నాయంటే స్క్రీన్ పైన నెంబర్కి మాకు కాంటాక్ట్ అవ్వండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి, మేము మీకు తప్పకుండా రిప్లై ఇస్తాం.